బ్రేకింగ్ న్యూస్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ రాధాకృష్ణ పారాయణం చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంలో ఆశ్రమం కాలిపోవడం వెనుక కుట్ర ఉందా? స్థానికులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ ఈ అంశాన్ని ఫోకస్ చేయడంతో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందించారు. కూర్మ గ్రామానికి వెళ్లి బూడిదైన ఆశ్రమాన్ని పరిశీలించారు. అనుమానాల నేపథ్యంలో సమగ్ర విచారణ చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ ఫోన్లో అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, ఈ ఆశ్రమం కాలిపోవడం పట్ల అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? సో ఎవరైనా వాంటెడ్ గా చేయించారా ఏంటి అనేది ఏమైనా తెలిసిందా? ఇక్కడ 3 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 కొండల మధ్య ఉండే ఈ గ్రామంలో ఎలాంటి ప్రమాదం జరిగినా లేదంటే ఏం జరిగినా కానీ బయట ప్రపంచానికి తెలిసే అవకాశం, అంటే చాలా లేట్ గా తెలిసే అవకాశం ఉంది. కానీ బిగ్ టీవీ చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి ఈ అంశాన్ని బయట ప్రపంచానికి చూపించింది. అయితే ఇది ప్రమాదం కాదు, దీని వెనుక కుట్ర జరిగింది అని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. బిగ్ టీవీ చూపించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు అధికారులను తీసుకొని వెళ్ళి అక్కడ పరిశీలించారు. అధికారులు అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హామీ ఇచ్చారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, ఆర్థికంగా అన్ని రకాలుగా మేము చూసుకుంటాం, ఇంకా దీని వెనుక కుట్ర ఏదైనా దాగి ఉంటే మేము నిందితులను త్వరగానే పట్టుకొని విచారణ జరిపి త్వరగా పట్టుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ముందుగా ఈ విషయానికి వచ్చినట్టయితే ఇది ప్రమాదం కాదు, కుట్ర జరిగింది అని చెప్పడానికి ఇక్కడ చెప్పాలంటే ఈ ప్రాంతం గురించి ముందుగా తెలుసుకోవాలి. వేర్వేరు ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా లాంటి ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చి ఆ ప్రాంతంలో ల్యాండ్ కొనుక్కొని ఒక ఆర్టిఫిషియల్ విలేజ్ స్థాపించారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఒక విలేజ్ స్థాపించాలని స్థాపించారు. ఈ టెక్నాలజీ ప్రపంచానికి దూరంగా ఉండేలాగా, ఒక ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా ఈ విలేజ్ స్థాపించారు. ఈ విలేజ్ లో ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవు. వాటర్, ఈ గ్యాస్ స్టవ్ లాంటిది కానీ, లేకపోతే ఫోన్ సిగ్నల్స్ కానీ, లేదంటే విద్యుత్ కనెక్షన్ కానీ ఇటువంటివి ఏవి ఉండవు. ఇవి ఉండకపోవడం వలన ఇలాంటి ప్రాంతం ఒకటి ఉందని తెలిసిన తర్వాత చాలా మంది పర్యాటకులు వీళ్ళందరూ రావడం వలన ఈ ప్రాంతం నెమ్మదిగా బాగా అభివృద్ధి చెందింది, చాలా మందిని ఆకర్షించింది. దీంతో ఇలా మేము ఎక్కడి నుంచో వచ్చిన ఈ ప్రాంతాన్ని మేము తయారు చేసుకున్న మాకు గుర్తింపు వస్తుంది అనేటటువంటి కుట్రలో భాగంగా వస్తుందనే కొంతమంది దాన్ని ఓర్వలేక స్థానికంగా ఉండేవాళ్ళు కొంతమంది కుట్ర చేశారు, కొంతమంది ఈ నిప్పు పెట్టి కాల్ చేశారు అని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలో ఆశ్రమం కాలిపోవడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తూ వచ్చింది. బిగ్ టీవీ కథనాలతో కూడా స్పందించిన అటు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఘటనా స్థలానికి వెళ్లి పలు అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి ఆ ఘటన మొత్తం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అయితే ఇది నిజంగా ఎవరన్నా చేశారా లేదా ఏంటి అనే దానిపై కూడా సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే కోరుతున్నారు. పలువురు అధికారులను కూడా దీనికోసం సంబంధంగా నియమించి అయితే సమగ్ర విచారణ జరిపి దీనికి సంబంధించి వివరాలు సేకరించి అసలు ఏం జరిగింది, ఎవరన్నా కుట్రపూరితంగా చేశారా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగిందా అనే దానిపై కూడా విచారణ అయితే జరుగుతుంది. సో మన బిగ్ టీవీ స్క్రీన్ మీద దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఆశ్రమం మొత్తం కూడా ఎక్కడా కూడా ఎక్కడ ఏది లేకుండా మొత్తం పూర్తిగా కాలిబూడిదైంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఎమ్మెల్యే గోవిందరావు స్థానిక అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. సో అయితే ఇప్పటికే బాధితులతో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఎవరి మీదన్నా అనుమానాలు ఉంటే వారిని కూడా పోలీసులు అయితే విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి సమగ్ర విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. సో మనం చూస్తున్నాము మొత్తం స్క్రీన్ మీద కూడా అటు కూర్మ గ్రామంలో ఉన్న ఎంతో ప్రశాంతంగా ఉండే ఆశ్రమం అయితే నేడైతే పూర్తిగా కాలి దగ్ధమైంది. అసలు అక్కడ ఆశ్రమం ఉందా లేదా అనే డౌట్ అయితే వస్తుంది మనకి. ఎందుకంటే మొత్తంగా కూడా కాలిపోయిందని చెప్పుకోవడానికి కూడా అక్కడ ఏముందనేది కూడా చెప్పుకునే స్థితిలో లేదు ప్రస్తుతం. అయితే దీనిపై విచారణ అయితే జరుగుతుంది. త్వరలోనే దీనిపై సమగ్ర విచారణ జరిపి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సమగ్ర రిపోర్ట్ రానుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఇంత మంచి ప్రాంతానికి ఏం జరిగిందనేది విషయం ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే దీనికి ఒక దర్యాప్తు తప్ప మనం ఏది చెప్పలేం. ఇలాంటిది సుమారుగా 55,34,000 రూపాయల దగ్గర వీళ్ళకి నష్టం వాటిల్లింది. నేను చూశాను, ఇది ఇంతకు ముందు గతంలో వచ్చాను.
శ్రీకృష్ణ ఆశ్రమంకి వచ్చాను, ధర్మస్థలానికి వచ్చాను. ఆయన వచ్చేటప్పుడు నేను చూశాను, ఇదంతా నేను చూసేటప్పటికి చాలా సుందరంగా ఎలా ఉందంటే అంత బాగుండేది. నేను కూడా చూశాను. అలాంటి విషయంలో ఆ విగ్రహం అక్కడ చూశాను, గురువుగారి విగ్రహం ఇక్కడ చూశాను, దేవుడి విగ్రహం కూడా ఇక్కడ చూశాను. ఇక్కడ ఇవన్నీ చూసి నేను కూడా ఒక గంట ఇక్కడ స్పెండ్ చేసి వచ్చాను. చాలా ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, మనమే కాదు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా సరే, మీ ఏరియాలో శ్రీకాకుళం అనే గ్రామం ఉంది, అది అన్ని విధాలు ఆధ్యాత్మికమైన ప్లేసు. హరే కృష్ణ హరే రామ అనే పదంతో చెప్పుకునే ప్లేస్. అలాంటి ప్లేస్ని గర్విస్తున్నాను. ఎందుకంటే మన ఏరియాలో ఇలాంటిది ఉండడం కూడా, ఇలాంటి ప్లేస్ మనకు ఉండడం, ఇక్కడ ఉన్న హరే రామ హరే కృష్ణ భక్తులందరూ ఇక్కడికి రావడం, ప్రతి ఆదివారం కూడా ఇక్కడ చూడాలంటే ఒక యాత్రిగా అంటే కొన్ని వేల మంది రావడం. లాస్ట్ టైం నేను ఆదివారం వచ్చాను, ఇక్కడికి వెళ్ళడానికి నాకు వెహికల్ కూడా తోవలేదు. అలాంటి ప్లేస్ ఇది. ఇప్పుడు అభివృద్ధి ఉంది, కానీ దీని మీద ఎవరు పడ్డాయో ఏం పడ్డాయో ఆ దేవుడికి తెలియాలా. తప్పు జరిగిందా లేక స్వయంకృత అపరాధం జరిగిందా ఏమనేది విషయం తెలియదు. అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు, దాన్ని ఎంక్వైరీ చేస్తాను. నేను కూడాను కలెక్టర్ గారి దృష్టిలో కూడాను, గౌరవ సీఎం గారి దృష్టిలో కూడా ఇది పెడుతున్నాను. ఎందుకంటే సుమారుగా 56,000 రూపాయలు అంటే 56 లక్షలు అంటే ఇది తక్కువేమి కాదు. దీనికి తగినట్టు వీళ్ళకి తగినట్టు పరిహారం కూడా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాను, మీ అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదే కాదు, మా వంతు సాయం కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ మా వంతు సాయం కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిందే కాకుండా మా వంతు సాయం కూడా మేము తెలియజేస్తాం. మేము ఈ రోజు నుంచే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మా వంతు ఎంత ఫండ్ ఇస్తాం అనేది కూడా ఇప్పుడు మా నాయకులు అందరూ చూసుకొని చెల్లోగా చేసుకొని మేము మీకు కూడా మీ ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క విషయం మీకు చెప్తున్నాను, జరిగింది ఏదైనా సరే ఇది ఇక్కడ మనకి చాలా లాస్ జరిగింది. ఇక్కడ ఇది దైవ నిర్ణయం, మనం ఎవరము కాదు, మన నిర్ణయం కాదు, దైవ నిర్ణయం. ఈ దైవ నిర్ణయంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా శిక్షించడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. లేదు ఎదురుసంగా ఏమైనా జరిగిందంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఏదేమైనా సరే ఈ నష్టపరిహారం మాత్రం దీనికి తగినట్టు పరిష్కార మార్గం అయితే తప్పనిసరిగా చూస్తాను. కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాను, గౌరవ మంత్రివర్యుల దృష్టిలో పెడుతున్నాను, లోకేష్ గారి దృష్టిలో పెడుతున్నాను, గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా పెడతాం. తప్పనిసరిగా ఇప్పుడే మేము కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడతాం. మీరు కూడా అవకాశం చూసుకొని ఒకసారి మీ కలెక్టర్ గారు కూడా కలవండి, నేను అని చెప్తానని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా మాకు చెప్తున్నాను ఏంటంటే వివిధ రకాలైన ఆర్టికల్స్ వస్తున్నాయి. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఎవరు వచ్చినా సరే ఈ బాధను మనం తీర్చలేం. కాబట్టి మీరు కూడా చేయి కలిపి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి ఇంత మంచి టూరిజం ప్లేస్, ఇంత మంచి ఆధ్యాత్మిక ప్లేస్ ఇలాంటిది మన ఏరియాలో ఉండడం చాలా సంతోషకరం విషయం. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ కల్పించి మనం అందరము చేయి కలిపి ఇక్కడ ఉన్న ఈ నష్టపరిహారాన్ని మనం నివారిద్దామని మీ అందరూ తెలియజేసుకుంటూ